కర్రనై అమ్మ పాడుతో ఊగిన ఊయలై ఆ పాడేటి పిల్లన గ్రోవినై పచ్చాని చెట్టును నీలురా పాలుగారే మనసు నాదిరా మబ్బుల్ని వానగా మలిచినం చేరు చిలకల్ని నీళ్లతో తడిపినం చెడ్డ గాలి పిలిచి మంచి విడిచినం మీకు ప్రాణవాయువుల్ని పోసినం మీకు కనివిందు చేసిన పువ్వులం మీ కడుపాగలి తెచ్చే పండులం పచ్చని చెట్టును నీలురా పాలుగారే మనసు నాదిరా పోతే నీడనిచ్చినవు చల్లగాలితో ఒళ్ళంతా తడిపినవు ఎగిరే పక్షుల్ని ముద్దాడి పెంచినవు లేడి పిల్లల్ని ఒల్లోన దాచినవు అడవికొచ్చిన మునులను సాధినవు బోధి వృక్షమై బుద్ధుల్ని చేసినవు పచ్చని చెట్టును నీలురా పాలుగారే మనసు నాదిరా కూర్చుంటే కుర్చీ పీఠలం మీరు పడుకుంటే పందిరి మంచాలం నిమ్ము కంటికి రెప్పాల కాసినం మీ ఇంటికి ముందర గడపాలం మీరు రాసుకున్న తెల్ల కాగితం మీకు తెలివి పెంచినట్టి పుస్తకం మీ రోగాల నొప్పుల మందులం మిమ్ము కడసారి కాల్చెడి కట్టెలం పచ్చని చెట్టును నీలురా పాలుగారే మనసు నాదిరా ఓం శాంతి. వర్తమానం సమయం. ప్రపంచంలో ఏదైతే స్థితి మేల్కొంటుందో ఆ రెండు విధమైన స్థితులు పరిస్థితులు. నెంబర్ 1 5 వికారాల యొక్క ప్రకోపము. రెండవది ప్రకృతి యొక్క ప్రకోపము. 5 వికారాల యొక్క ప్రచండ రూపము మరియు ప్రకృతి యొక్క తమోగుణి స్థితి. ప్రకృతి యొక్క ప్రకోపం అంటారు. ఈ రెండు స్థితులతో మానవుడు వర్తమాన సమయం మనమందరము కూడా ఈ స్థితి పరిస్థితి నుంచి వెళ్తూ ఉన్నాం. సో మరి ప్రకృతిని శాంతిగా పరచడం ఎలా? ప్రకృతి మరి మన కంట్రోల్లో ఉంటుందా? 5 తత్వాల సేవ ఏ విధంగా చేయగలం? ఎందుకంటే ఈ పుడిమి భూమాత పైన మనం 5000 సంవత్సరాల పాత్రను అభినయం చేస్తున్నాం. సతీ, త్రేత, ద్వాపరము, కలియుగం 4 యుగాలు కూడా ఈ ప్రకృతి మాత ఒడిలో మనం
పాలింపబడి ఉన్నాం. కాబట్టి ప్రకృతికి, భూమాతకి మనం ఎంతో ఎంతో రుణపడి ఉన్నాం. మరియు దీన్ని పతితంగా కూడా మనమే చేశాం. పవిత్రమైన ప్రకృతికి, నిస్వార్థమైన ప్రకృతికి, 5 వికారాలకి వశమై మనం ఈ ప్రకృతిని కూడా పాడు చేశాం. కాబట్టి ఈరోజు మనం అనుభవిస్తున్నాం. సో అలాంటి పుడిమి మాతకి, ప్రకృతి మాతకి ఏ రకంగా మనం సేవ చేసి దీన్ని శాంతపరచగలం? ఎందుకంటే శరీరం కూడా ఒక ప్రకృతి. సో తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ప్రకృతిని తయారు చేయాలంటే పవిత్రత తరంగాలు, సుఖశాంతి యొక్క తరంగాలు ఎంతైనా అవసరం ఉంది. ప్రకృతి నుంచి ఎప్పుడూ ప్రకృతి పవిత్రత, శ్రేష్టత, శుద్ధత యొక్క తరంగాలను స్వీకరిస్తుంది. అశుద్ధత, అసత్యత వల్ల ప్రకృతి యొక్క తమోగుణంగా అవుతుంది. అందుకని ప్రకృతి సేవ చాలా చాలా అవసరం. అయితే మనం ఆత్మలైన మనం కూడా 5 వికారాలకి వశమై ఉన్నాం. ఈ 2 మనని ప్రభావితం చేస్తుంది. అందుకని పరమాత్మ అంటారనమాట, స్వరాజ్య అధికారులుగా కండి. ఎప్పుడైతే మనం ఈ దేహానికి అతీతమై స్వరాజ్య అధికారులుగా అవుతామో, నేను ఆత్మ ఏమనుభవం చేయాలి? నేను ఆత్మను, దేహం అనే ప్రకృతికి యజమాని. ప్రకృతి పురుష్ పరమాత్మ నుండి పవిత్రత తరంగాలు మస్తకం నుండికి వస్తున్నాయి. మస్తకం నుంచి మెల్లమెల్లగా వాతావరణానికి వెళ్తుంది. ఈ రకమైనటువంటి సంకల్పం క్రియేట్ చేసినప్పుడు ప్రకృతి సహజంగానే ఇలాంటి శుద్ధ పవిత్రమైన తరంగాలను స్వీకరిస్తుంది. ఎప్పుడెప్పుడైతే మనము అశుద్ధత తరంగాలను వదులుతామో అప్పుడప్పుడు ప్రకృతి దహనం అవుతుంది. అయితే ఆత్మలైన మనం 5 వికారాలకి వశమై, దాసి అయి ప్రకృతికి మనం అపకారం చేశాం. అందుకని ఈరోజు ప్రకృతి నుంచి వచ్చేటటువంటి ప్రకోపము ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే. అందుకనే రోజు ప్రకృతి సేవ అంటే ఉదయమే లేచి ఆ దివ్య ప్రాప్తులు, పరమాత్మ నుంచి దివ్య శక్తులు, దివ్య గుణాలు, దివ్య ప్రాప్తులు ఎవరైతే ప్రకృతిని ఇస్తారో ప్రకృతి వాళ్ళకి సహాయం చేస్తుంది. ఎవరైతే 5 వికారాలకి వశమై కర్మ చేస్తారో ప్రకృతి కూడా వాళ్ళకి దుఃఖం చేస్తుంది. అందుకని అంటాం కదా, దుఃఖాన్ని ఇచ్చినట్లయితే దుఃఖితులుగా చేస్తారు అని, శరీరం వదులుతారు. సుఖాన్ని ఇచ్చినట్లయితే సుఖంగా ఉంటాము అని. అందుకని కర్మ సిద్ధాంతం ఏదైతే ఇస్తామో అదే పొందుతాం. సో ఆ ఈశ్వరుడైన బాబా, ఆ పరమాత్మ శూరుడు, ప్రకృతి పురుష్, అతనితోటి రోజు ఉదయమే పవిత్రత, సుఖశాంతులు తరంగాలు తీసుకొని ప్రకృతికి ఇవ్వాలి. నెక్స్ట్ ఈ సమయంలో మనము చాలా చాలా శక్తిశాలిగా అవ్వాలి. అందుకని సర్వసమర్థుడు శివబాబా, సర్వసమర్థుడు శివబాబా నుండి సమర్థవంతంగా అయ్యే సమయం ఇది, శక్తిశాలిగా అయ్యే సమయం ఇది, మనస్సు, బుద్ధి, కర్మేంద్రియాలను ఆధీనం చేసుకునే సమయం ఇది. ఎందుకంటే నేను ఆత్మను, నేను స్వరాజ్యాధికారిని, నేను రాజా, పంచ కర్మేంద్రియాలకి రథసారథిని. ఇలాంటి స్మృతి ఉండడం వల్ల ప్రకృతి మన అధీనంలో ఉంటుంది. ఈరోజు అధీనంలో లేదు అంటే దాసి అయి ఉన్నాం. సో ఆత్మను సశక్తి చేసుకోవడానికి ఆ పరమాత్మ శక్తి, ఆ శివబాబా యొక్క శక్తి
ఎంతైనా అవసరం ఉంది. ఈరోజు స్థితి ఈ విధంగా రావడానికి కారణం ఎవరో కాదు, మనమందరం. కాబట్టి మనమందరం కలిసి ఇలాంటి శ్రేష్ఠ కర్మ చేసినట్లయితే కర్మ యొక్క పరిణామము, ఫలము తప్పకుండా లభిస్తుంది. కర్మకి ప్రతిక్రియ. చెడు చేస్తే చెడు, మంచి చేస్తే మంచి. ఆ మంచి ఏంటిది? దివ్యత, ప్రకంపనాల యొక్క తరంగాలను వ్యాపించడం. ప్రకృతి ఏ విధంగా ఉండే సతయుగంలో? ప్రఫుల్లితం. 5 తత్వాలు దేవయుగంలో. ప్రశాంతత, నిర్మలత. తర్వాత మనం ద్వాపరయుగంలో వచ్చాం. అక్కడ కూడా బాగానే ఉండేది. కలియుగంలో ఎప్పుడైతే మనం ఎక్కువగా పంచ వికారాలకి ఎప్పుడైతే వశీభూతం అయిపోయామో అప్పుడు ప్రకృతికి విరుద్ధంగా, ఇంకొకటి ప్రకృతికి అనుకూలం ఏంటిదంటే ఆత్మస్వధర్మం. ప్రకృతి విరుద్ధం ఏంటంటే అపవిత్రత. పవిత్రతే ప్రకృతి స్వధర్మం, పరధర్మం అపవిత్రత. దేవయుగం నుండి మనుషులైపోయాం. ఎప్పుడెప్పుడైతే మనలో అపవిత్రత వచ్చిందో అప్పుడు దేవతల నుండి మనుషులైపోయాం. సతీ త్రేతాయుగంలో స్వర్గం, ద్వాపర కలియుగంలో నరకం. అందుకని మళ్ళీ ఈ నరకాన్ని స్వర్గంగా తయారు చేయాలంటే, ఈ కలియుగి సృష్టిని సతీగి సృష్టిలో పరివర్తన చేయాలంటే, కాబట్టి కంపల్సరీ అన్నమాట ప్రకృతిని వైబ్రేషన్ ఇవ్వడం. ప్రకృతి ధర్మమే మన ధర్మం. ప్రకృతి ఎప్పుడు కూడా పవిత్రతను స్వీకరిస్తుంది, అపవిత్రతను ధిక్కరిస్తుంది. అందుకని ఉదాహరణకి తులసి మొక్క ఇంటి గుమ్మం ముందు ఉంచుతాం. ఎందుకు? దేవత సమానం చూసుకుంటాం. ఎప్పుడెప్పుడైతే అపవిత్ర ఆలోచన వస్తుందో ఆ తులసి మొక్క కాలిపోతుంది. మనందరికీ అనుభవం ఉండవచ్చు. ఎక్కడైతే పవిత్రత, శుద్ధ సంకల్పాలు ఉంటాయో ప్రకృతి ప్రఫుల్లితం అవుతుంది. అందుకని పాత కాలాల్లో కూడా ఆశ్రమాలు, మునులు, ఋషులు ఉండేది కూడా ఈ ప్రకృతి యొక్క మధ్యమంలోనే ఉండేవారు. ప్రకృతి యొక్క ఒడిలో ఉండేవాళ్ళు. ప్రకృతితోటి నిద్రపోయేవారు, ప్రకృతితో మేలుకొల్పేవాళ్ళు. ఎట్లా? ఉదయమే పక్షుల యొక్క కిలకిల నాదంతో మన దినచర్య స్టార్ట్ అవుతుంది. సూర్య అస్తమి దినచర్య సమాప్తమవుతుంది. సూర్యోదయం నుండి సూర్య అస్తమి వరకు మన కార్యక్రమాలని ప్రకృతి ఉన్నప్పుడు మనం చాలా ఆరోగ్యవంతులుగా ఉండేవాళ్ళం. కానీ ఈరోజు తమో గుణానికి విరుద్ధం ఏంటంటే ప్రకృతికి విరుద్ధం. నదులు అన్నీ కలుషితం చేశాం, అడవులను నరికివేశాం. అందుకని గ్లోబల్ వార్మింగ్. అంతేకాకుండా కలుషితమై మానవ మస్తిష్కం నుండి కూడా అనేక రకాల కలుషితం. అందుకని కంపల్సరీగా అన్నమాట ప్రకృతి సేవ. ఎలా చేయాలి ప్రకృతి సేవ? రోజు శుద్ధ సంకల్పాలను ప్రభావితం చేయండి. నేను ఆత్మ, ప్రకృతి పురుష్, పరమాత్మ సంతానాన్ని. నా నుండి పవిత్రత, శ్రేష్ఠ సంకల్పాలు ప్రకృతికి వెళ్తుంది. ఇలా అన్నమాట. ప్రకృతి మాట్లాడండి. హే ప్రకృతి మాత, హే ప్రకృతి మాత, మీరు మాకు 2 యుగాల వరకు సతీ త్రేతాయుగంలో అనేక ప్రాప్తిని చేశారు. హే మాత, కలియుగంలో ఆత్మలైన మేము 5 వికారాలకు వశమై మిమ్మల్ని దూషితంగా చేశాం. మా నుండి తెలిసి తెలియక పాపాలు ఏమైనా జరుగుంటే మమ్మల్ని క్షమించుగాక. హే భూమాత, నీ నుండే ఉద్భవించాం. అన్ని ప్రాప్తులను ఇచ్చావు. మా జీవితాన్ని నడిపించడానికి అనేక సౌకర్యాలని సమయానుసారంగా నిస్వార్థమై నిష్పక్ష భావంతో అన్ని ప్రసాదించావు. మానవులైన మేము తెలిసి తెలియక తప్పులన్నీ మిమ్మల్ని విసిగించాం. అంతఃకరణము నుంచి
హే ప్రకృతి మాత, అంతరకరణము నుంచి నేను మిమ్మల్ని క్షమాయాచన కోరుకుంటున్నాను. మీరు కూడా నన్ను క్షమించగలరు. హే పుడమి మాత, ఇప్పుడు నేను పరమాత్మ శివబాబా ఈ పుడిమి పైన అవతరించారు మన అందరిని సతోప్రధానంగా చేయడానికి. ఇప్పుడు నేను ఆత్మ పవిత్ర శివుడు శివబాబా నుండి పవిత్రత శక్తుల కిరణాలు ఇస్తున్నాను. ప్రకృతి పవిత్రంగా అవుతుంది, ప్రఫుల్లితం అవుతుంది. సంసారం అనే భవసాగరంలో 5 తత్వాలు శీతల తత్వాన్ని అనుభవం చేసుకుంటుంది. ఇప్పుడు ఫీల్ చేయండి, జ్ఞానశిరుడు శివబాబా అతని తెల్లటి కాంతివంతమైన ప్రకాశం నా మస్తకానికి వస్తుంది. మస్తకం నుంచి మెల్లమెల్లగా సుఖశాంతుల కిరణాలు ప్రకృతికి వెళ్ళి ప్రకృతిలో ఒక రకమైన దివ్య ప్రకంపనాలు వెళ్ళి ప్రకృతి ప్రఫుల్లితం అవుతుంది. ఫీల్ చేయండి. డీప్ సైలెన్స్. ఓం శాంతి. ఓం శాంతి. ఈ రకమైన అభ్యాసంతో, ఈ రకమైన సత్ విచారాలతో, ఈ రకమైన శ్రేష్టమైన ఆలోచనతో చింతన చేస్తూ మెడిటేషన్ ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, ప్రకృతి మనకి చాలా అకస్మాత్తుగా సమయాలలో మనకి రక్షిస్తుంది. ఆ టైం కూడా ఇప్పుడు వస్తుంది. నెక్స్ట్ మేఘాలకి, నదులందరికీ, సముద్రానికి ఆ యోగ అనుభూతులను ఏమర్చేసి వాటికి శక్తుల దానం ఇవ్వండి, ప్రకంపనాలు ఇవ్వండి. దానితో పాటు నా స్వయంలో ఉన్న అవగుణాలు, ఓంకార గుణాలను దగ్ధం చేసి నేను పవిత్రంగా అవుతున్నాను. ఈ రకమైన అభ్యాసంతో మనం ప్రకృతి సేవ తీర్చి మన రుణాన్ని కూడా తీర్చుకోవచ్చు. ప్రకృతి పూర్తి చేయవచ్చు. ఆకలితో ఉంది, పాపభారం. కాబట్టి మనం పరమాత్మ పవిత్రత శివుడి నుంచి శక్తుల ప్రకాశం తీసుకొని ఈ పురిమి మాతకి ఇచ్చే బాధ్యత మనపై ఉంది. ఎందుకంటే మన ప్రకృతి ఒడిలో ఆటలు, పాటలు, నృత్య సంగీత్యాలు చేశారు. సో ఆ ప్రకృతి మాత మనకి ఒక అమ్మలా పాలించింది, తల్లిలా పాలించింది. సమృద్ధితో మన చుట్టూ ఒక కిలకిల పక్షుల కిలకిల నాదంతో ఒక సౌందర్యం తెలిసి తెలియక దేహాభిమాని వశమై, సంస్కారాలకు వశమై నెగిటివ్ ఆలోచనలు ప్రభావితం చేస్తూ ఈర్ష్య ద్వేషం లేక ఆలోచనలు పరంగా వచ్చి ఎంతో దుఃఖంగా తెలిసి తెలియక చేసిన పాపలను పొరపాటు సరిదిద్దుకొని మళ్ళీ ఇప్పుడు మీ మాతకి శివమ్మ, బ్రహ్మమ్మతో పాటు ముగ్గురిని తోడు ఉంచుకొని మళ్ళీ సమయం వచ్చిందన్నమాట.
की धूप है, कल्प कल्प के भाग्य भवन की ये आधारशिला, जिसकी सुगंध से जीवन में सुख ही सुख मिला, जिसकी सुगंध से जीवन में सुख ही सुख मिला। अधरों पर बिखरी सच्चाई, अंतर में निर्मलता आई। अधरों पर बिखरी सच्चाई, अंतर में निर्मलता आई। विराजित करके मंदिर में मन की मूर्ति मुस्काई, दीन प्रभु की सबको देने चला ये काफिला, जिसकी सुगंध से जीवन में सुख ही सुख मिला, जिसकी सुगंध से जीवन में सुख ही सुख मिला। निश्चय ने निश्चिंत किया, निश्चित विजय हमारी। निश्चय ने निश्चिंत किया, निश्चित विजय हमारी। पवित्रता के बल से होगी पावन दुनिया ये सारी, सबका भला